హాయ్ ఎవ్రీవన్. సో నేను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ రేషియో ప్రపోర్షన్. దీన్నే తెలుగులో ఏమంటారంటే నిష్పత్తి అనుపాతం అంటారు. ఇప్పుడు ఈ చెప్పబోయే టాపిక్ స్కూల్ లెవెల్కి యూజ్ అవుతుంది అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎస్ఐ కానిస్టేబుల్ అండ్ బ్యాంక్ ఎగ్జామ్ చేసే వాళ్ళకి దీంట్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు. అది మనం జనరల్ వేలో చేస్తే అది చాలా టైం టేకింగ్ అనమాట, మనకి కుదరదు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పే షార్ట్ ట్రిక్స్లో చేస్తే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియో కంప్లీట్గా అప్ టు ఎండ్ చూడండి. ఇది స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది, అలాగే జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ రేషియో. రేషియో మీన్స్ వాట్? రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్ ఈస్ కాల్డ్ రేషియో. కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్. కంపారిజన్ యాక్చువల్గా కంపారిజన్ మనం ఎప్పుడు చేస్తాం? కంపారిజన్ అంటే తెలుసు కదా. సో వీడు హైట్ ఉన్నాడురా, వీడు పొట్టిగా ఉన్నాడురా, వీడు లావు ఉన్నాడురా, వీడు సన్నగా ఉన్నాడురా, వాడు అందంగా ఉన్నాడు, వాడు అందంగా లేడు, అంటే ఇలా మనుషులను కంపేర్ చేస్తాం కదా. అదే కంపారిజన్ ఇక్కడ చేస్తాం. కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్ అంటే ఒకే విధమైన రెండు వస్తువుల్ని పోల్చడాన్ని, ఒకే విధమైన రెండు వస్తువులను పోల్చడాన్ని మనం రేషియో అంటాం, దాన్ని నిష్పత్తి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ తీసుకుందాం. స్కూల్లో ఒక 6th క్లాస్ తీసుకున్నాం. ఈ 6th క్లాస్లో బాయ్స్ 12 మెంబర్స్ ఉన్నారు, గర్ల్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కంపేర్ చేయాలి. ఎలా చేస్తారంటే ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్. రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ ఇలా కంపేర్ చేయొచ్చు. సో రేషియో చేసేటప్పుడు మనకి ఎప్పుడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 థింగ్స్ తీసుకున్నాం, ఏ అండ్ బి. వీటి రేషియోని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే ఇలా ఏ ఈజ్ టు బి. దీన్ని ఎలా రీడ్ చేస్తారంటే ఈజ్ టు. దీన్ని ఇప్పుడు ఎలా రీడ్ చేయాలి? ఈజ్ టు. ఏ ఈజ్ టు బి. అదర్వైజ్ ఏ బై బి కూడా రాయొచ్చు. మనం రేషియోని ఏ ఈజ్ టు బి రాయొచ్చు ఆర్ ఏ బై బి. రేషియో అని సింపుల్ చెప్పాలంటే డివిజన్, నథింగ్ బట్ డివిజన్. దట్ ఈస్ కాల్డ్ రేషియో. వన్స్ అగైన్ రేషియో మీన్స్ కంపారిజన్ ఆఫ్ టూ సిమిలర్ క్వాంటిటీస్. కాల్డ్ రేషియో. ఇక్కడ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ వాళ్ళని ఎలా కంపేర్ చేస్తారు? వాళ్ళు సిమిలర్ క్వాంటిటీస్ కావద్దుగా, కానీ కంపేర్ చేస్తాను. నేను ఇక్కడ ఎందుకు కంపేర్ చేస్తాను అంటే నేను కంపేర్ చేస్తే బాయ్స్ని గర్ల్స్ని కాదు, నెంబర్ ఆఫ్ బాయ్స్ని నెంబర్ ఆఫ్ గర్ల్స్ని. అంటే బాయ్స్ ఎంతమంది ఉన్నారు, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, ఆ నెంబర్ అనేది రెండు సేమ్ క్వాంటిటీసే కదా. ఇక్కడ మీకు అర్థమైందా? నేను కంపేర్ చేస్తే బాయ్స్ని గర్ల్స్ని కాదు, నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. బాయ్స్ అయినా మనం నెంబర్స్లోనే చెప్పాలి, గర్ల్స్ అయినా నెంబర్స్లో చెప్పాలి. సో వీ కెన్ కంపేర్. సో 12:20. ఇప్పుడు ఇలా వచ్చాక మనం క్యాన్సిలేషన్ చేయొచ్చు. అలాంటి 2 సేమ్ టేబుల్లో పాసిబుల్ అవుతాయా? ఏ టేబుల్? 2 టేబుల్లో పాసిబుల్ అవుతాయి. ఇంకా ఫస్ట్ చూసారంటే 2 టేబుల్ అవుతుంది, 4 టేబుల్ అవుతుంది. 2 టేబుల్ తీసుకుంటే మనం మళ్ళీ 2 టైమ్స్ చేయాలి, అందుకే 4 టేబుల్ తీసుకుంటాం. 4 3s 12, 4 5s 20. నౌ ద రేషియో ఈజ్ 3:5. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఒక క్లాస్లో 3 బాయ్స్ ఉంటే ఎట్ ఏ టైం 5 గర్ల్స్ ఉన్నట్టు. 3 బాయ్స్ ఉంటే అక్కడ 5 గర్ల్స్ ఉన్నట్టు. ఇప్పుడు 6 బాయ్స్ ఉన్నారు, ఇక్కడ ఏమవుతుంది? 10 గర్ల్స్ అవుతారు. ఇక్కడ 9 బాయ్స్ ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఇంకో 5 యాడ్ 15. 12 బాయ్స్ ఉంటే 20 అవుతుంది. ఇది రేషియో. సో రేషియో మీన్స్ ద కంపారిజన్ ఆఫ్ ద సిమిలర్ క్వాంటిటీస్. నౌ అండర్స్టూడ్ రేషియోని ఎలా రిప్రజెంట్ చేస్తారు? ఆల్రెడీ చెప్పాను. ఏ ఈజ్ టు బి మీన్స్ ఇలా ఏ ఈజ్ టు బి. ఇక్కడ దీన్ని ఫస్ట్ టర్మ్ అంటారు, దీన్ని సెకండ్ టర్మ్ అంటారు. ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ నేమ్ ఏంటంటే దీన్ని యాంటీసిడెంట్ అంటారు. యాంటీసిడెంట్. దిస్ ఈస్ కాల్డ్ కాన్సిక్వెంట్. యాంటీసిడెంట్ అండ్ కాన్సిక్వెంట్. మనం తెలుగులో చెప్పాలంటే దీన్ని పూర్వపదం అంటారు, దీన్ని పరపదం అంటారు. దీన్ని పూర్వపదం అంటారు, దీన్ని పరపదం అంటారు. తెలుగులో ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే మ్యాక్సిమం తెలుగులోనే వింటుంటారు, కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్ కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు బోత్ విల్ అండర్స్టూడ్. మీ స్టూడెంట్స్కి అర్థమవుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దీన్ని ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అంటారు, దీన్ని సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్ అంటారు. తెలుగులో అయితే పూర్వపదం పరపదం అంటారు. దిస్ ఈస్ రేషియో. నెక్స్ట్ ప్రపోర్షన్. వాట్ ఈస్ ప్రపోర్షన్ అంటే అనుపాతం. తెలుగులో చెప్పాలంటే అనుపాతం. ప్రపోర్షన్ మీన్స్
టూ రేషియోస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే రెండు రేషియోలు ఈక్వల్ గా ఉండాలి. రెండు రేషియోలు ఈక్వల్ గా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో 6th క్లాస్లో 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. 10 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, 20 మెంబర్స్ గర్ల్స్ ఉన్నారు. వాట్ ఈస్ ద రేషియో? వీళ్ళ రేషియో ఏమవుతుంది? క్యాన్సిలేషన్ చేయండి. సో 1:2. ఇప్పుడు 7th క్లాస్ తీసుకున్నాం. ఇక్కడ 20 బాయ్స్ ఉన్నారు లేదా 30 బాయ్స్ ఉన్నారు, 60 గర్ల్స్ ఉన్నారు. 30 బాయ్స్ ఉన్నారు, 60 గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 0 0 క్యాన్సిల్, 3 1s 3 2s. ఇక్కడ కూడా రేషియో 1:2. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6th క్లాస్లో బాయ్స్ 10, గర్ల్స్ 20. 7th క్లాస్లో బాయ్స్ 30, గర్ల్స్. ఇక్కడ ఏదైనా నెంబర్ మ్యాచ్ అయిందా? 10 20 30 60 ఏ నెంబర్ మ్యాచ్ అవ్వదు. కానీ ఒకటి మాత్రం ఈక్వల్ అయింది. ఏంటది? ఇక్కడ రేషియో 1:2నే, ఇక్కడ కూడా రేషియో 1:2. ఈ 2 రేషియోస్ ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇలా 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్ని ప్రపోర్షన్ అంటారు. 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? ప్రపోర్షన్ అంటారు. దాన్ని మన తెలుగులో అనుపాతం అంటాం. ఓకేనా? 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? అనుపాతం. అది ఇంగ్లీష్లో ప్రపోర్షన్ అంటారు. సో ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రపోర్షన్ రూల్ ఇక్కడ 10:20 ఉంది కదా, ఇక్కడ ఏముంది? 30:60 ఉంది. సో ప్రపోర్షనల్ ఉన్నాయంటే కన్ఫామ్ గా ఈ 2 ఈక్వల్గా ఉంటాయి. ఈ 2 ఈక్వల్గా అయినప్పుడు ఈ 2 ఫస్ట్ వన్ లాస్ట్ వన్ మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో సెకండ్ వన్ థర్డ్ వన్ మల్టిప్లై చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇలా ఈక్వల్ గా ఉందంటే దాన్ని ప్రపోర్షన్ అంటాం. ప్రపోర్షన్ ఉందంటే కన్ఫామ్ గా ఫస్ట్ ఇలా రాయండి. రాసాక ఫస్ట్ టర్మ్ ని లాస్ట్ టర్మ్ ని మల్టిప్లై చేయండి. మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? 10 × 60 మనకి ఏమవుతుంది? 600. నెక్స్ట్ 20 × 30 ఇక్కడ కూడా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 600. సో ఆన్సర్ సేమే కదా. సో ప్రపోర్షన్ లో ఉన్నప్పుడే మనకి ఆన్సర్ సేమ్ వస్తుంది. ప్రపోర్షన్ లేకపోతే ఈ ఆన్సర్ మనకి సేమ్ రాదు. దిస్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. ఓకేనా? రేషియో అండ్ ప్రపోర్షన్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రపోర్షన్ అంటే 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ప్రపోర్షన్ అంటారు. 2 రేషియోస్ ఈక్వల్ గా ఉంటే దాన్ని ప్రపోర్షన్ అంటారు. ఇప్పుడు మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ ప్రపోర్షన్ బేస్ చేసుకొని మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అది ఎలా అంటే, సో ఫస్ట్ 4 టర్మ్స్ ఉన్నాయి. A B C D. ఇవి ప్రపోర్షన్ ఉన్నాయి అనుకున్నాం. ఇవి ప్రపోర్షన్ అంటే ఎలా రాస్తారు వీటిని? A:B = C:D. ఇస్తాను. ప్రపోర్షన్ ఉన్నాయంటే ఇలాగే రాసేది. ఇప్పుడు ఏమంటాడంటే 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో క్వశ్చన్ లో ఇచ్చి 4th టర్మ్ అంటే తెలుగులో అంటే దీన్ని 4వ అనుపాతం ఎంత అని అడుగుతాడు. నెంబర్స్ ఇచ్చి 3 నెంబర్స్ ఇస్తాడు. 3 నెంబర్స్ ఇచ్చి 4వ నెంబర్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనకు ఒక సింపుల్ ఫార్ములా అంటే 4th టర్మ్ అంటే ఇదే కదా. సో D = ఫార్ములా ఈ 2 మల్టిప్లై చేయాలి. B × C by A. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ 4th టర్మ్, 4వ అనుపాతం. దీని చతుర్థి అనుపాతం అని కూడా అంటారు. ఇది ఫైండ్ అవుట్ చేయమంటే ఫార్ములా అంటే D = BC by A. అంటే ఏం చేస్తానంటే సెకండ్ టర్మ్ ని థర్డ్ టర్మ్ ని మల్టిప్లై చేసి ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయాలి. ఇది 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెక్స్ట్ 3వ అనుపాతం లేదా థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇప్పుడు థర్డ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు వాడు మనకి 2 నెంబర్స్ ఇస్తారు. ఎలా అంటే అప్పుడు మనకు ఓన్లీ ఇక్కడ 3 నెంబర్స్ ఉంటాయి. ABC 3 నెంబర్స్ ఉంటాయి. ఈ 3 నెంబర్స్ వాడు ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్గా ప్రపోర్షన్ అంటే 2 రేషియోలు కావాలి ఇక్కడ, కానీ అంటే కన్ఫామ్ గా 4 టర్మ్స్ ఉండాలి. కానీ ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు? 3 ఇచ్చాడు. సో ఇలా ఇచ్చాడంటే మీనింగ్ ఏంటంటే దీన్ని ఎలా రాయాలంటే A:B = B:C. 3 టర్మ్స్ ప్రపోర్షన్ ఉన్నాయంటే దాన్ని ఇది ట్వైస్ రిపీట్ అవుతుంది, అంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. A:B = B:C. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటది? థర్డ్ టర్మ్. అంటే థర్డ్ టర్మ్ అంటే C కదా. ఇప్పుడు C ఏమవుతుంది చెప్పండి? సేమ్ ఇలాగే 2 మల్టిప్లై చేస్తారు కదా, ఇక్కడ కూడా 2 B × B B² by A. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద థర్డ్ టర్మ్. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లో సమ్ టైమ్స్ ఈ మోడల్ లో కూడా క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ మనకు ఉంది. సో C = B² by A. నెక్స్ట్ సెకండ్ టర్మ్, దీన్నే మధ్య అనుపాతం అంటారు. మధ్య అనుపాతం ఫైండ్ అవుట్ చేయమని కూడా ఇస్తారు. ఇది ఇంపార్టెంట్, మధ్య అనుపాతం. ఇప్పుడు ఇది ఏంటంటే సేమ్ మనకి ABC ఉన్నాయి కదా. సో ABC
మధ్య అనుపాతం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యాక్చువల్గా ఇలా రాయండి, A:B ఈక్వల్ టు B:C. మనం ఫైండ్ అవుట్ చేసింది ఏంటది, మధ్యం అనుపాతం. ఇది బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ఆల్రెడీ చెప్పాను రూల్. సో ప్రపోర్షనల్ రూల్ ఏంటి, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, బి ఇంటూ బి ఈక్వల్ టు ఏ ఇంటూ సి. ఓకే, బి ఇంటూ బి ఏమవుతుంది, బి స్క్వేర్. ఏ ఇంటూ సి, ఏసి. మనకు కావాల్సిన వాల్యూ ఏంటి, బి కదా. బి ఈక్వల్ టు స్క్వేర్ నెంబర్ ఆ సైడ్కి వెళ్తే రూట్ అవుతుంది, సో బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసి. ఇది మిడిల్ టర్మ్ ఆర్ సెకండ్ టర్మ్ ఆర్ మధ్యమ అనుపాతం. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. ఇది ఈ 3 ఫార్ములాస్ మనకు కన్ఫర్మ్ గుర్తుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫోర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటది, డి ఈక్వల్ టు బీసీ బై ఏ. థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే సి ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. అండ్ మిడిల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అంటే బి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏస్. ఇప్పుడు ఈ 3 ఫార్ములాస్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఒకసారి చూసుకోండి ఫార్ములాస్. ఓకే, ఇది క్లియర్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను కదా. సో ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్ అండ్ మిడిల్ టర్మ్స్. నెక్స్ట్ మూవింగ్ మెథడ్ మీకు తెలుసు. మూవింగ్ మెథడ్ అంటే ఇంట్లో నెంబర్ ఆ సైడ్కి వెళ్తే డివిజన్, ప్లస్ నెంబర్ ఆ సైడ్కి వెళ్తే మైనస్. అలాగే ఆ మోడల్లో మనం ఇది సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ ఈ మోడల్లో సమ్స్ ఎలా ఇస్తారు ఎగ్జామ్స్. సో ఈ సమ్స్ అనేవి ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక సమ్ తీసుకుందాం. సో ఇలా వస్తారు, A:B ఈక్వల్ టు, అంటే ఇది వేరే మోడల్ సమ్. A:B ఈక్వల్ టు 2:3, B:C ఈక్వల్ టు 4:5. దెన్ ఫైండ్ A:B:C అన్నమాట. సో A:B:C ఇది ఫైండ్ అవుట్ చేయడానికి జనరల్ మోడల్ చేస్తే మనకి టైం ఎక్కువ పడుతుంది. సో దీనికి ఈజీ షార్ట్ కట్ ఏంటంటే ఫస్ట్ A:B తీసుకోండి. A:B ఎంత ఇచ్చాడు, 2:3. నెక్స్ట్ B:C తీసుకోండి. B:C ఎంత ఇచ్చాడు, 4:5. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసినది A:B:C కదా. దీనికి సింపుల్ ఏం చేస్తారంటే, సింపుల్ షార్ట్ కట్. మీకు జెడ్ రాయడం తెలుసు కదా, జెడ్ ఎలా రాస్తాం, నేను కొద్ది రివర్స్లో రాస్తున్నాను. సో జెడ్ అంటే ఈ విధంగా రాసింది. ఇప్పుడు సింపుల్గా ఏ అంటే 2 మల్టిప్లై 2 ఇంటూ 4. 2 ఇంటూ 4 ఈస్ 2. నెక్స్ట్ ఏముంది, 3 ఇంటూ 4. 3 ఇంటూ 4 ఈస్ 2. నెక్స్ట్ ఏముంది, 3 ఇంటూ 5. 3 ఇంటూ 5. సో 2 ఇంటూ 4 ఎంత, 8. 3 ఇంటూ 4 ఎంత, 12. 3 ఇంటూ 5 ఎంత, 15. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఐఐటీలో ఇస్తారు. స్కూల్ లెవెల్ అయితే ఐఐటీలో ఇస్తారు, మన స్టేట్ టెక్స్ట్ బుక్లో ఉందో. అండ్ నెక్స్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తాడు. సో A:B వాల్యూ ఇచ్చాడు 2:3, B:C వాల్యూ ఇచ్చాడు 4:5. అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A:B:C. ఫస్ట్ ఈ మోడల్ రాసి చెప్పాను కదా, జెడ్ని కాస్త రివర్స్లో రాసుకోండి. సో 2 4 8, 3 4 12, 3 5 15. ఇలా చేస్తే ఈ మోడల్ సమ్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఇలాంటి సమ్ని కొద్దిగా డిఫరెంట్ చేంజ్ చేసి ఇస్తారు, అంటే డైరెక్ట్గా ఇవ్వకుండా కొద్దిగా ఇండైరెక్ట్గా ఇస్తారు. అది ఎలా అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటారు అనమాట. సేమ్ ప్రాసెస్ కాకపోతే మనకి కన్వర్ట్ చేయడం తెలియాలి. సో ఇప్పుడు ఎలా ఇస్తారంటే క్వశ్చన్, A ఈక్వల్ టు 2/3B, A ఈక్వల్ టు 2/3B, B ఈక్వల్ టు 2/7C. దాన్ని కొద్దిగా ఇండైరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తారు, సో మనకి రేషియో ఇవ్వలేదు అనుకుంటారు, ఇచ్చినట్టు రేషియో ఇవ్వలేదు. ఎలా అంటే ఇక్కడ B అనేది మనకి ఇంటూలో ఉంది, అంటే మల్టిప్లికేషన్లో ఉంది. ఈ మల్టిప్లికేషన్ నెంబర్ ఈ సైడ్కి మూవ్ అయితే ఏమవుతుంది, డివిజన్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, A/B ఈక్వల్ టు 2/3. A/B ఈక్వల్ టు 2/3. ఇక్కడ ఏమవుతుంది, C ఇంటూలో ఉంది, ఈ సైడ్కి వెళ్తే బై. B/C ఈక్వల్ టు 2/7. మనకి A/B వాల్యూ వచ్చింది, B/C. A/B మీన్స్ నథింగ్ బట్ A:B కదా, ఆల్రెడీ ఫస్టే చెప్పాను. సో A:B ఆర్ A/B 2:3. నెక్స్ట్ B:C ఈక్వల్ టు 2:7. ఆల్రెడీ చెప్తే జెడ్. సో 2 2 ఫస్ట్ A:B:C కావాలి కదా. సో 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 2 6, 3 ఇంటూ 7 21. నౌ దిస్ ఈస్ ద రేషియో ఆఫ్
A:B:C. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో ఇలాంటి సమ్స్‌ని కాస్త డిఫరెంట్‌గా ఇస్తుంటాడు. మనకి ఎలా ఇచ్చినా గానీ ప్రాసెస్ మాత్రం సేమ్. ఫస్ట్ మనకి A/B ఫార్మ్‌లో ఇవ్వకపోతే ఆ A/B ఫార్మ్ వచ్చేలాగా కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే కదా? ఇది అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇలా ఇవ్వచ్చు. 6:x = 3:5 అయితే x వాల్యూ ఎంత అడుగుతాడు. 6:x = 3:5 అయితే x వాల్యూ ఎంత? ఆల్రెడీ చెప్పాను. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్ టర్మ్. సో ఫస్ట్ ఇది తీసుకున్నాం. x ఇంటూ 3 = 6 ఇంటూ 5. దీనికి రివర్స్ రాసుకున్నా మనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ మనం x వాల్యూ చేయాలి కాబట్టి దాన్ని ఈ సైడ్ తీసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ టర్మ్ ఇంటూ లాస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఇంటూ థర్డ్. ఇప్పుడు మనకి ఏ వాల్యూ కావాలి? x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే ఇక్కడ ఓన్లీ ఎక్సే ఉండాలి. మిగతా ఏమి ఉండకూడదు. అంతే కదా? ఇప్పుడు మీకు మ్యాథ్స్, సైన్స్ క్లాస్ ఉంది. మీకు మ్యాథ్స్ క్లాస్ జరగాలంటే ఏంటి? మ్యాథ్స్ టీచర్ అక్కడ ఉండాలి. సైన్స్ టీచర్ వెళ్ళిపోవాలి. ఇక్కడ మనకేంటి? x వాల్యూ కావాలి కదా! అంటే 3 అంటే వెళ్ళిపోవాలి. ఇప్పుడు 3 వెళ్ళిపోతే ఎలా వెళ్ళిపోయిద్దంటే అది వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ ఎలా ఉంది? ఇంటూలో ఇక్కడ ఇంటూలో ఉన్న ఆ సైడ్‌కి వెళ్తే డివిజన్ అవుతుంది. అంటే బై 3 అవుతుంది. ఓకేనా? నౌ x = 6 ఇంటూ 5 30/3. సో 3 10. సో x = 10. అంటే x వాల్యూ ఎంత? 10. ఇప్పుడు ఒకసారి సబ్స్టిట్యూట్ చేయండి. 6:10 = 3:5. 6 5 ఎంత? 30. 10 3 ఎంత? 30. సో మళ్ళీ ఈక్వల్‌గా వచ్చాయి కదా! ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ప్రపోర్షనల్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అంటే అనుపాతంలో ఉన్నప్పుడు మనకి ఇలా సాల్వ్ చేయొచ్చు. ఇది ఒక మోడల్‌లో అడుగుతాడు. నెక్స్ట్ ఆల్రెడీ సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ ఫైండ్ ఔట్ చేయడం ఫార్ములాస్ కూడా చెప్పాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ క్వెషన్ ఇలా ఇస్తాడు. 4, 6కి థర్డ్ టర్మ్ ఫైండ్ ఔట్ చేయమంటాడు. థర్డ్ టర్మ్ అంటే మూడవ అనుపాతం ఫైండ్ ఔట్ చేయమంటాడు. సో 4, 6 కదా! ఇంకో నెంబర్ తెలియదు కాబట్టి నేనేమనుకున్నాను? x అనుకున్నాను. థర్డ్ టర్మ్ తెలియదు కాబట్టి x. ఆల్రెడీ మూడవ అనుపాతం ఫైండ్ ఔట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా ఉంది. గుర్తొచ్చిందా? ఫార్ములా ఏంటది? ఆల్రెడీ తెలుసుగా. థర్డ్ టర్మ్ అంటే ఇలా తీసుకుంటాం. సో c = b ఇంటూ b అంటే b²/a. ఈ ఫార్ములా గుర్తుంటే మనకి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు x వాల్యూ అవుతుంది 6²/4 అంటే ఏంటి? 36/4 మీన్స్ 9. సో మూడవ టర్మ్ ఏంటి? థర్డ్ టర్మ్ = 9. అంటే నాకు చెప్పిన ఫార్ములాస్ మనకి ఇక్కడ హెల్ప్ అవుతాయి. అలాగే ఇంకోసారి ఈ క్వెషన్ ఏమిస్తాడంటే 8, 18కి సెకండ్ టర్మ్ అంటే మధ్య అనుపాతం ఫైండ్ ఔట్ చేయమంటాడు. దీనికి సెకండ్ టర్మ్ అంటే మధ్య అనుపాతం ఫైండ్ ఔట్ చేయమంటాడు. ఆల్రెడీ గుర్తు చేసుకున్న ఫార్ములా అంటే ఇలా రాసుకోకూడదు. మీకు ఆ ఫార్ములా గుర్తుంటే మీకు డైరెక్ట్‌గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ టైం ఫార్ములా చెప్పాను కదా! సో b² = AC, b √AC. ఇప్పుడు ఏమవుతుంది? 8x 18 అనుకుంటే x = √8 ఇంటూ 18. 18 8s 144. సో x = 144 వాల్యూ 12. 144 వాల్యూ 12. సో మిడిల్ టర్మ్ ఈస్ 12. అర్థమైంది కదా! సో ఈ మోడల్‌లో మనకు క్వెషన్స్ మాక్సిమం ఇస్తుంటాడు. సో ఇవి నేర్చుకోవాల్సిందే కన్ఫర్మ్‌గా. ఇవి బేసిక్స్ ఇంకా డెప్త్‌కి వెళ్తారు. అంటే ఎగ్జామ్‌లో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎంత ఈజీ క్వెషన్స్ ఇవ్వరు. సో ఇలాంటి బేసిక్స్ నేర్చుకుంటే మనం బిగ్ క్వెషన్స్ ఎలా సాల్వ్ చేయాలో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ఈ మోడల్‌లో సమ్స్ మీరు సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో మోడల్ సమ్ తీసుకుందాం. ఒక క్లాస్‌లో ఒక తరగతి గదిలో 60 మంది ఉన్నారు. అంటే బాలుడు, బాలికలుగా 60 మంది ఉన్నారు. ఓకేనా? సో వాళ్ళు రేషియో ఇస్తాడు. బాలురు, బాలికల నిష్పత్తి 3:2 అంటే 3:2. అయితే బాలురు ఎంతమంది అంటాడు. బాలురు ఎంతమంది? క్వెషన్ అర్థమైందా? సో ఒక తరగతి గదిలో 60 మంది ఉన్నారన్నమాట. అంటే ఏంటి? స్టూడెంట్స్. బాయ్స్, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 60 మంది. వాళ్ళ రేషియో ఇచ్చాడు. వాళ్ళ రేషియో ఎంత? 3:2. అయితే బాలురు ఎంతమంది అన్నాడు. సో దీన్ని చేయడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో సింపుల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ మనకి ఎప్పుడైనా రేషియో ఇచ్చినప్పుడు రేషియో 3:2 ఇచ్చాడు కదా!
మనకు ఫస్ట్ కావాల్సిందంటే టోటల్ పార్ట్స్ కావాలి. ఇవి బాయ్స్ 3 పార్ట్స్ అంటే గర్ల్స్ 2 పార్ట్స్ అలా అనుకోండి. ఇప్పుడు టోటల్ పార్ట్స్ ఏమవుతుంది 3 + 2 దట్ ఈక్వల్ టు 5 పార్ట్స్. అంటే టోటల్ 5 పార్ట్స్ ఉన్నట్టు. ఓకే. ఇప్పుడు మనకు కావాల్సిందేంటి బాలులు కావాలి అంటే బాయ్స్. బాయ్స్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇది బాయ్స్ ఇది గర్ల్స్ కదా 3. బై టోటల్ పార్ట్స్ ఎంత 5 ఇంటూ టోటల్ మెంబర్స్ ఎంత 60. సో ఇలాగండి. ఓకే. ఫస్ట్ బాలుడు కావాలి బాలుడు ఎంత ఉన్నారు 3 పార్ట్స్ ఉన్నారు. సో 3/5 ఎందుకు వేసానంటే మన టోటల్ పార్ట్స్ ఎంత 5 కాబట్టి 5 ఇంటూ 60 ఎందుకు రాసినట్టు టోటల్ మెంబర్స్ ఎంత ఉంది 60. నెక్స్ట్ 5 12 60 3 ఇంటూ 12 36. సో బాయ్స్ ఎంతమంది 36. ఇప్పుడు గర్ల్స్ కావాలంటే ఏం చేస్తారు? గర్ల్స్ రేషియో ఎంత చూడండి నేమ్ చూడండి. బాలురికి 3 బాలికలకి 3 అంటే గర్ల్స్ 2/5 ఇంటూ 60 5 12 2 ఇంటూ 12 24. సో ఈ మోడల్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవి జనరల్ ప్రాబ్లమ్స్. ఇది మనకి స్కూల్ లెవెల్లో కూడా ఉంటాయి. ఇదిగోండి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. అది ఈజీ షార్ట్ కట్లో చెప్తాను. సో జనరల్గా చేయాలంటే మనకు చాలా టైం పడుతుంది. సో ఈ షార్ట్ కట్ ఫాలో అయితే మనం సమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏంటంటే ప్రాబ్లం సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ అర్థమే కదా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక నిమిషం. సో సారీ ఫర్ ద లేట్. క్వశ్చన్ కనపడలేదు. ఒక రైతు వద్ద కొన్ని ఆవులు కోళ్ళు కలవు. ఓకే. రైతు దగ్గర ఉన్నాయి కొన్ని ఆవులు ఉన్నాయంట కొన్ని కోళ్ళు ఉన్నాయంట. అయితే వాటి తలల సంఖ్య 100 తలల సంఖ్య 100 కాళ్ళ సంఖ్య 280 అయితే ఏం చేయమని అంటే అయితే కోళ్ళ సంఖ్య ఎంత అంటే కోళ్ళ సంఖ్య ఎంత క్వశ్చన్ అర్థమైందా? ఇది సాల్వ్ చేయాలంటే మనకి కాస్త క్వశ్చనే అర్థం కాదు. క్వశ్చన్ అర్థమవుతుంది కానీ సాల్వ్ ఎలా చేస్తారు చాలా ఇబ్బంది. అంటే జనరల్ స్కూల్లో అది అయితే మనకి వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అంటే ఎక్స్ వై అనుకుంటాం అన్నోన్ వాల్యూస్ ఆల్జీబ్రా యూజ్ చేసి జనరల్ సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇలా ఆల్జీబ్రా యూజ్ చేసి సాల్వ్ చేయాలంటే మాత్రం మనకి చాలా టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మనకి ఈజీగా చేయడానికి నేను షార్ట్ కట్ చెప్తాను. ఏనండి ఫస్ట్ మనకి ఏం చేసుకుంటారంటే ఆవులు కోళ్ళు ఉన్నాయి కదా. ఇక్కడ రాయండి ఆవులు కోళ్ళు. ఇక్కడ మనకి తలల సంఖ్య ఎంత ఇచ్చాడు 100 ఇచ్చాడు అని 100 ఇచ్చాడు. కాళ్ళ సంఖ్య 280 మీరు ఏం చేస్తారండి ఫస్ట్ తలలు తీసుకుంటాం 100. సో 100 ఫర్ ఎగ్జాంపుల్ 100 ఆవులే ఉన్నాయి అనుకోండి. 100 ఆవులే మనకు తెలియదు కదా ఆవులు ఎన్నో కోళ్ళు ఎన్నో. నేను అనుకున్నా 100 ఆవులే ఉంటే కాళ్ళు ఎన్ని ఉంటాయి 100 × 4 అంటే 400 లెగ్స్ ఉన్నాయి. అంతే కదా. ఒక ఆవుకి ఎన్ని 4 కాళ్ళు కాబట్టి 100 ఆవులు ఉంటే 100 × 400. అదే 100 కోళ్ళే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఒక కోడికి ఎన్ని కాళ్ళు 2 కాబట్టి 100 కోళ్ళు అంటే సో 200 ఉంటాయి. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్లో మనకి ఇచ్చింది ఏంటి 280 ఇచ్చింది కాబట్టి ఇక్కడ రాయండి 280. ఇక్కడ వరకు క్లియరే కదా. ఫస్ట్ ఆవులు 100 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏమైంది 100 × 4 400. 4 ఎందుకు రాసినంటే ఒక ఆవుకి 4 కాళ్ళు కాబట్టి. ఇక్కడ కోళ్ళు 100 ఉన్నాయి అనుకుందాం. ఒక కోడికి ఎన్ని కాళ్ళు 2 కాళ్ళు. సో 100 × 2 200. సో నెక్స్ట్ ఏం చేస్తారండి మీరు ఇలా సబ్ట్రాక్షన్ అంటే డిఫరెన్స్ చేయండి. 280కి 200 డిఫరెన్స్ ఎంత 80. నెక్స్ట్ ఈ క్రాస్గా 280కి 400 డిఫరెన్స్ ఎంత 120. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ 80 వచ్చింది, ఇక్కడ 120 వచ్చింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 120 80 ఎంత అవుతుంది మనకి 200 వస్తుంది. సో ఒక్కోసారి ఇక్కడ కానీ మనకి ఇచ్చిన హెడ్ సంఖ్య ఎంత 100. ఇక్కడ మనకి ఆన్సర్ ఎలా వస్తుందంటే 2 వేస్లో వస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చిన నెంబర్ వస్తుంది లేదా డబల్ వస్తుంది. ఇలా డబల్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని by 2 చేయాలి. ఓకే by 2.
సో 80/2 ఎంత? 40. 120/2 ఎంత? 60. సో ఆవులు 40 ఉన్నాయి. కోళ్ళు 60 ఉన్నాయి. ఇప్పుడు చూసుకోండి, కోళ్ళు 60 అన్నా కదా! కోళ్ళు 60 అంటే ఎన్ని లెగ్స్ ఉన్నట్టు? 60 × 2 120. ఓకే. ఆవులు 40 అన్నా కదా! సో 40 × 4 160. సో ఈ 2 యాడ్ చేస్తే మనకేమవుతుంది? 280 వస్తుందా లేదా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్ అర్థమైపోతుంది. ఇదే మోడల్ ఇంకొక సమ్ చెప్తాను. అది విన్నాక మీకు ఇంకా క్లియర్‌గా అర్థమైపోతుంది. సో ఫస్ట్ ఒక సింహాల దగ్గర కొన్ని స్కూటర్లు ఉన్నాయి. కొన్ని స్కూటర్లు ఒక వరుసలో స్కూటర్లు నెక్స్ట్ ఆటోలు కలవు. స్కూటర్లు, ఆటోలు ఉన్నాయి. అయితే వాడు చక్రాల సంఖ్య ఇచ్చాడు. చక్రాల సంఖ్య ఎంతంటే చక్రాల సంఖ్య 95 అన్నాడు. అయితే స్కూటర్లు ఎన్ని ఉన్నాయి? ఓకే. సేమ్ మోడల్. సో ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ మన స్కూటర్లు, ఆటోలు కదా, రాసుకోండి స్కూటర్లు. ఎగ్జామ్‌లో మీరు స్కూటర్లు అని మొత్తం రాయకండి. మీరు షార్ట్‌కట్ ఎక్స్ అని పెట్టుకోండి. ఆటోలకి ఏ అని పెట్టుకోండి. ఓకే. మనకి ఎంత టైం తక్కువ అయితే అంత ఫాస్ట్ చేయండి. స్కూటర్లు ఫస్ట్ చక్రాల సంఖ్య ఎంత అన్నాడు? చక్రాల సంఖ్య 95 అన్నాడు. వాహనాల సంఖ్య ఇక్కడ ఇవ్వలేదు, సారీ. ఇక్కడ వాహనాల సంఖ్య 40. చక్రాల సంఖ్య 95, వాహనాల సంఖ్య 40. క్వెషన్ కొద్దిగా మిస్టేక్ రాసాను. వాహనాల సంఖ్య 40. ఓకే. వాహనాల సంఖ్య 40, చక్రాల సంఖ్య 95. ఓకే. ఇప్పుడు 40 స్కూటర్సే ఉన్నాయి అనుకుందాం. క్వెషన్ అర్థమైంది. ఇక్కడ క్వెషన్ బై మిస్టేక్ చక్రాల సంఖ్య అనేది వాహనాల సంఖ్య రాయలేదు. సో వరుసలో స్కూటర్లు, ఆటోలు ఉన్నాయి. అవి టోటల్ ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయి. అంటే స్కూటర్లు ఎన్ని ఉన్నాయో తెలీదు, ఆటోలు ఎన్ని ఉన్నాయో తెలీదు. సో టోటల్ అయితే 40 ఉన్నాయి. చక్రాల సంఖ్య 95 ఉన్నాయి. అయితే స్కూటర్లు కావాలి మనకి. ఫస్ట్ 40 స్కూటర్లే ఉన్నాయి అనుకున్నాం. 40 స్కూటర్లే ఉన్నాయి అనుకున్నాం. స్కూటర్‌కి ఎన్ని చక్రాలు? 2 వీల్స్. 40 × 2 80. ఫాస్ట్ చేయాలి మనం. ఆటోలు 40 ఉన్నాయి అనుకున్నాం. ఆటోకి ఎన్ని చక్రాలు? 3 కదా! 40 × 3 120. ఇప్పుడు వాడు ఇచ్చిన నెంబర్ ఎంత? 95 ఇక్కడ రాయండి. ఓకే. అర్థమవుతుంది కదా! సేమ్ మోడల్. ఇప్పుడు మైనస్ చేద్దాం. 120 - 95 ఎంత? 25. నెక్స్ట్ ఇక్కడ కూడా మైనస్ చేయండి. 80 - 95 అంటే డిఫరెన్స్ 95 - 80 50. సో ప్రీవియస్ ప్రాబ్లమ్‌లో మనకి ఆన్సర్ ఎలా వచ్చింది? డబుల్ వచ్చింది. ఇక్కడ యాడ్ చేసి 25, 15 ఎంత? 40 ఎగ్జాక్ట్‌గా వచ్చింది కదా! సో మళ్ళీ డివైడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు స్కూటర్లు 25 ఉన్నాయి. ఆటోలు 15 ఉన్నాయి. సో డైరెక్ట్ ఆన్సర్ మనకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్కూటర్లు కావాలి కదా! 25 అనేది ఆన్సర్. సో ఈ మోడల్‌లో మనం సాల్వ్ చేస్తే మనకి ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకా కొన్ని సమ్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ సమ్స్ ఇస్తారు. ఇలాగే కొద్దిగా చేంజ్ చేసి ఇస్తుంటారు. ఆ సమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ.